హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి నంద్యాల చెక్ పోస్ట్కి జస్ట్ మనకి 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. నంద్యాల మెయిన్ రోడ్కి 50 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్ అండి, అపార్ట్మెంట్ ఇది. మనకి ఇది వచ్చేసి 1350 స్క్వేర్ ఫీట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది. వితౌట్ ఇంటీరియర్ అండ్ వితౌట్ పిఓపి మనకి 58 lakhsకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1350 స్క్వేర్ ఫీట్ మనకి 2 BHK ఫ్లాట్ ఇది. సో సార్ మీకు ఫ్లాట్ ఏ విధంగా ఉంది అండ్ అదేవిధంగా మనకి లొకేషన్ ఏ విధంగా ఉంది మొత్తం అంతా మీకు డీటెయిల్గా వీడియోలో చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తగ్గను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫ్లాట్కి వచ్చేసి ఇండివిజువల్ కార్డర్ అయితే, సో ఇదంతా ఇండివిజువల్ కార్డర్. మనకి అవతల సైడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో దీంట్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ కార్డర్ ఇది అండ్ మనకి సైడ్లో వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో దీనిలో మనకి ఫ్లాట్కి ఎంట్రన్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇంకా వుడ్ వర్క్ ఇవన్నీ చేయించలేదు మనకి, ఎందుకంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి టేక్వుడ్ డోర్తో మనకి కావాల్సిన డిజైన్స్ అయితే వర్క్ అయితే చేస్తారు. సో మనకి ఎంట్రీ కాగానే మనకి లివింగ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదంతా లివింగ్ ఏరియా ఇది. సో మనకి లివింగ్ ఏరియాలో వచ్చేసి ఒక 2 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక స్లైడెడ్ విండో అండ్ ఇక్కడ ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. రెండింటికి మనకి గ్రిల్స్ అయితే అరేంజ్ చేయించారు. ఐరన్ గేట్స్ అయితే చేయించారు. మనకి ఐరన్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో చూసుకోవచ్చు. సో మనకి దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. అండ్ మనం ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి కిచెన్ ఏరియా అయితే ఇక్కడైతే ఉంది. సో ఇదంతా మనకి కిచెన్ అయితే వస్తుంది, చాలా స్పేషియస్ ఉంది కిచెన్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కిచెన్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారు అండ్ అదేవిధంగా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో కింద కూడా మనకి ఫ్లోరింగ్ కింద కూడా మనకి షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేశారు మనకి. సో మనకి కిచెన్కి అటాచ్డ్ వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంకా డోర్స్ అయితే ఎటువంటి డోర్స్ అయితే ఫిక్స్ చేయలేదు, మొత్తం అంతా టేక్వుడ్ డోర్స్. మనకి కావాల్సిన డిజైన్ మీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి కావాల్సిన డిజైన్లు అయితే మనకి డోర్స్ అయితే అరేంజ్ చేయిస్తారు. సో ఇప్పుడు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. సో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మనకి ఎంట్రీ కాగానే మనకి షెల్ఫ్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు అండ్ అదేవిధంగా బీరో పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో మనకి బెడ్రూమ్లో వచ్చేసి ఒకటి స్లైడెడ్ విండోస్ అయితే ఉంటాయి, విత్ గ్రిల్స్ అయితే ఉంటాయి, ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటాయి. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. సో దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా షెల్ఫ్స్ అయితే వస్తాయి అండ్ అదేవిధంగా ఒక స్లైడెడ్ విండో అయితే ఇక్కడైతే ఇచ్చారు, విత్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి కూడా. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మనకి బయటికి రాగానే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో కామన్ బాత్రూమ్లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు, చిల్డ్రన్స్ కాబట్టి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా వేస్టేజ్ ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చారు. పైన ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చారు. సో ఇది మనకి టోటల్గా 1350 స్క్వేర్ ఫీట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో కంప్లీట్గా ఫ్లాట్ మనకి 1350 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్. మనకి దీంట్లో వచ్చేసి ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి, ఒకటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంటుంది. సో రెండింటికి మనకి 1350 SFTలోనే ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 58 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. మీకు ఈ బిల్డర్తో మాట్లాడి సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్లాట్ అయితే చూడండి. ఇంత పెద్ద స్క్వేర్ ఫీట్లో మనకి 1350 స్క్వేర్ ఫీట్లో 58 lakhs కోట్ చేస్తున్నాం అంటే చాలా మంచి
ప్రైస్ ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లో బడ్జెట్లో చూసిన వాళ్ళైతే ఈ 2 BHK ఫ్లాట్ అయితే మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్లాట్. సో లొకేషన్ కూడా చాలా నియర్ బై ఉంది. అండ్ మనకి నంద్యాల మెయిన్ రోడ్కి జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నంద్యాల చెక్ పోస్ట్కి 300 to 500 మీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ పెడతాను. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయొచ్చు. సో ఇది ప్రాపర్టీ గురించి డీటెయిల్స్. సో ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే తేగలను. థ్యాంక్ యూ. గుడ్ డే.